జయశంకర్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు అధికారులు. కాగా ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొని వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు అందించారు. ఇందులో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన బాధితులు పాల్గొని కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ బాధితులు మీడియాతో మాట్లాడారు. కాగా వివిధ సమస్యలతో ప్రజల నుండి అందిన 33 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూపాలపల్లిలోని భాస్కర్ గడ్డలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులందరికీ పంపిణీ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ మాకు వాటికి పట్టాలు మాత్రం ఇవ్వలేదు, మాకు అలాట్ చేసి పట్టాలు ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు అధికారులను ఎమ్మెల్యే గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ నెల 8వ తారీఖున కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి అని చెప్పి ఆయనకు విన్నవించుకోగా మీకు 15 రోజుల లోపు తప్పకుండా న్యాయం చేస్తామని సార్ తెలియజేయడం జరిగింది. కానీ 22 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మేము కలెక్టర్ గారిని ప్రజాభవన్లో కలిసి మా యొక్క బాధను వెల్లవించి మాకు తప్పకుండా దాని గురించి మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా సార్ని అడగగా మళ్ళీ 15 రోజుల సమయం అడిగి దీన్ని కాలయాపన చేయడం జరుగుతున్నది. దయచేసి ఒకవేళ కనుక దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే డబల్ బెడ్రూమ్ అనేది మాకు అప్పటి ప్రభుత్వ అధికారులే కేటాయించిండ్రు. ఈరోజు మాకు దాన్ని తిరిగి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో దానికి సమాధానం చెప్పాలి. రెండోది, మా దాంట్లో ఎవరికన్నా నివాస గృహం ఉన్న వాళ్లకు తీసేయమని లబ్ధిదారులందరం మేమే చెప్తున్నాం. ఎందుకంటే ఉన్నవారికి ఇల్లు అవసరం లేదనే ఉద్దేశంతో మేము చెప్పినాం. దాన్ని కలెక్టర్ గారు కూడా ఇప్పటికొకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. కానీ ఆ రోజు కూడా మాకు పట్టాలు ఇస్తామని తెలియజేయట్లేదు. మాకు పేదల వరకే ఇవ్వంటున్నాం, ఉన్నోళ్ళకి ఇవ్వని మేము అంటలేము. ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నది మాకేరక. కిరాయి కట్టలేక, ఇంటిళ్ళకి తిరగలేక, ఏదంటే అంత కష్టపడతాను. టైంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళని చెట్ల కింద వేసుకోమని అంటాను ఓనర్ వాళ్ళు. ఏడేసుకొని ఉంటాం, ఇల్లు లేకుంటుంది, గుంట భూమి ఉంటే దొరకబట్టి మాకు ఇవ్వకుండా ఉంచుంది. ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటాం. ఆ స్థలం లేకనే కదా మాకు డబల్ బెడ్రూమ్ కోసం మేము కొట్లాడేది. మాకు ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతాను, వాళ్ళని పట్టుకొని తిరగలేక. వికలాంగోళ్ళు ఉన్నారు, వృద్ధులాలు ఉన్నారు, భర్త లేని వాళ్ళకని అందరికీ డ్రా చేసి ఇన్ని రోజుల కానీ రేపిస్తాం, మాపిస్తాం, ఇగత్తయ్యమ్మ ఆగత్తయ్యమ్మ అని మమ్మల్ని జరుపుకుంటూ పోతాను. కానీ మాకు వచ్చింది లేదు, మేము ఉన్నది లేదు. దాన్ని చూసుకుంటేనే మురుసుడు అవుతుంది, కానీ మేము వాళ్ళకి పోయింది లేదు, ఏం లేదు. మాకు ఎంత ఇబ్బంది అవుతున్నది మాకు తెలుస్తుంది. మేము మాట్లాడేది ఎందుకంటే మాకు దయచేసి మా ఇంట్లో మాకు అప్పచెప్పితే మాకు ఎలాంటి బాధ ఉండదండి. దయచేసి మీకు ఎమ్మెల్యే సార్కు దయచేసి 2 కాళ్ళు మొక్కినట్టుగా దండం పెట్టి చెప్తాను. మాది ఎంత బాధ ఉండదు అనేది మాకెరకది.